హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నా. వాటికి కావాల్సినవి ముందుగా మనం శుభ్రం చేసుకొని చికెన్ తెచ్చుకొని నిమ్మకాయ పిండుకొని కొద్దిగా పసుపు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. శుభ్రం కలిపేసాక చికెన్ పకోడీకి ఏమేమి కావాలో మనం అన్నీ ఇప్పుడు వేసుకుందాం. మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, సాల్ట్, కార్న్ ఫ్లవర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది చికెన్ పకోడీ. అలా కలుపుకున్నాక ఇప్పుడు మనం గుడ్డు కొట్టుకొని వేసుకొని ఆ గుడ్డుతో కూడా సహా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నా మీరు కూడా అలాగే కలపండి. అలా కలిపితేనే మొక్కకు అద్దెంటిగా వస్తుంది. ఉప్పు కొంచెం సరిపోలేదు వేసుకుంటున్నా. బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక మనం దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. గంట అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకున్నా. చూడండి మొక్క అద్దినట్టుంది. ఇప్పుడు మనం 2 చెంచాలు బియ్యం పిండి, 2 చెంచాలు శనగపిండి వేసుకుందాం. పకోడీ ముందుగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలపాలండి. మళ్ళీ ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. చూడండి చాలా బాగా వచ్చిందండి. నాకైతే మీకు కూడా వచ్చి సేమ్ టీవీ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ పోసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేపుకుందాం. చూడండి విడివిడిగా వేయాలి. దగ్గరగా దూరంగా వేసుకోవాలి. వేసిన 5 నిమిషాల వరకు మనం కలపకూడదు. చూడండి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా. వేపుకున్న చాలా బాగా వచ్చిందండి. వేపుకున్న 5 నిమిషాలకి మనం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. మనం కలిపిన ఐటమ్స్ అంతా నూనెలో అస్సలు వెళ్ళలేదండి. బాగా వచ్చింది. నాకైతే మీకు కూడా అలాగే వచ్చింది. చెయ్యండి. దోరగా వేయించండి బాగా, అది పచ్చివాసన వస్తుంది. ఎంత బాగా అయితే అంత బాగా వస్తుంది పకోడీ, చికెన్ పకోడీ. చూడండి ఎర్రగా దోరగా బాగా వచ్చినాయి, ఏగిపోయినాయి. మనం ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకోండి. చూసారు ఆయిల్ అస్సలు అవ్వలేదు. ఆయిల్కి నీట్గా ఉంది. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వర్షం టైంలో ఈ పకోడీ తింటే చాలా టేస్టీగా వచ్చింది. చూడండి ముక్క కూడా లోపల కూడా చాలా ఉడికింది. చూడండి ట్రై చేయండి మీరు కూడా.